అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటే ఏంది, దాని తర్వాత లసిత్ మలింగ, పతిరానా, తుషారా వీళ్ళు ఎలాగా ఈ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ వేయగలుగుతున్నారు, దాని తర్వాత దీనివల్ల యూజెస్ ఏంది, దీనివల్ల ఏదన్నా నష్టం ఉండిద్దా ఇలా బౌలింగ్ వేయటం వల్ల అనే దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత దీని వెనక ఉన్న సైన్స్ ఎలాగా వీళ్ళు బౌలింగ్ వేయగలుగుతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీకు తెలియాల్సింది రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటే ఏంది అనేది. రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటే మీ బాడీకి పర్పెండిక్యులర్గా మీరు బాల్ రిలీజ్ చేస్తే దాన్ని రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దాని తర్వాత మరి ఇంకో డౌట్ రావచ్చు. అదేంటంటే ప్రతి ఒక్కరు మీలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రతి ప్లేయర్కి కూడా ఒక డౌట్ రావచ్చు. సో అదేంటంటే మీరు లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటి రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అయితే ట్రై చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు ఖచ్చితంగా, నాకు తెలిసి అయితే మీరు వేసినప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న నేను బౌలింగ్ వేసినప్పుడు అయితే అది తుప్పల్లో పడింది, లేదంటే ఆ బ్యాట్స్మెన్ గుండు పగలు కొట్టాను, లేదంటే వాడు సామాన్లు పగలు కొట్టాను అని మీరు అనొచ్చు. కానీ ఇటువైపు వీళ్ళు లసిత్ మలింగ చూసుకున్నా, పతిరానా చూసుకున్నా, వీళ్ళేమో వికెట్లు పగలు కొడుతున్నారు, నేనేమో వీడి సామాన్లు పగలు కొట్టాను, మరి వీళ్ళలాగా నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అన్న అనే డౌట్ మీకు రావచ్చు. సో దానికి రీజన్ ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మీరు పతిరానా, లసిత్ మలింగ లాగా బౌలింగ్ చేసినా లేదంటే హై ఆర్మ్ యాక్షన్లో వేసినా కూడా మీకు స్టార్టింగ్ స్టేజ్లో మీరు వాడి సామాన్లు పగలు కొడతారు, వాడి తలకాయ పగలు కొడతారు, ఏ పగలు కొడతారో మీకే అర్థం కాదు. లేదంటే వేరే వాళ్ళ ఇంట్లో బాల్ వేస్తారో ఎక్కడ వేస్తారో మీకు అర్థం కాదు. ఒకవేళ నెట్స్లో బౌలింగ్ చేస్తే ఏ బౌల్స్ వేస్తారో కూడా మీకు అర్థం కాదు. సో ఇలా వేసేటప్పుడు జారిపోయింది కూడా ఒక్కొక్కడికి, ఒక్కొక్కడు వేస్తంటే వెనకపోయింది బాల్. సో అవి కూడా మనకి అర్థం కాని సిచ్యువేషన్స్ అవన్నీ. సో అయితే అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ మీరు బాల్ వేసేటప్పుడు మీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మీరు షోల్డర్తో వేస్తున్నారు కాబట్టి, సో మీ కంట్రోల్లో ఉండదు అది. సో దాని గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడడం. దీని గురించి ఏదన్నా కావాలంటే వీడియో చూడండి, అర్థమైపోయింది. మరి అలాగా మీరు కంట్రోల్ రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేయాలా, రేపు 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 అలాగా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక కంట్రోల్ వచ్చింది. దాని తర్వాత హై ఆర్మ్ యాక్షన్ కంట్రోల్ రావటం చాలా ఈజీ, కానీ ఈ యాక్షన్ కంట్రోల్ రావటం కొంచెం కష్టం. బౌలింగ్ వేయాలంటే ఇది మనకి హై ఆర్మ్ యాక్షన్ ఒక వారం పడితే ఇది ఒక 10 రోజులు పట్టవచ్చు. సో అలాగే ఇది కొంచెం డిఫికల్ట్ యాక్షన్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కావాలి దీనికి, వైడ్ లేకుండా వేయాలి అంటే. మరి దాని తర్వాత మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న మేము సరే వీళ్ళిద్దరూ మీరు చెప్పినట్టుగానే మేము ప్రాక్టీస్ చేసేపోతే మాకు ఇది కంట్రోల్ వచ్చింది. మరి అయితే వీళ్ళిద్దరు కూడా ప్రాక్టీస్ చేశారు కదా, లసిత్ మలింగ, పతిరానా, మరి వీళ్ళిద్దరు దాంట్లో ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది మాకు. అదేంటంటే వీళ్ళిద్దరు పేస్ కూడా వేరియేషన్ ఉంటుంది. దాని తర్వాత లసిత్ మలింగ చూసుకున్నట్టయితే వికెట్లు ఈజీగా తీయగలుగుతాడు, కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ బాగా వేయగలుగుతాడు. పతిరానా చూసుకున్నట్టయితే పేస్ ఎక్కువ వేయగలుగుతాడు. మరి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరిలో అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఫస్ట్ పతిరానా బౌలింగ్ యాక్షను, లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉందనేది చూద్దాం. సో వీళ్ళిద్దరు బౌలింగ్ యాక్షన్ ఒకేలాగా ఉండేది. సో వీళ్ళు జనరేట్ చేసే పేస్ ఎక్కడి నుంచి అంటే, ఇలా లెఫ్ట్ హ్యాండ్ నుంచి బాగా ఎక్స్టెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వెనకమాలకు తీసుకెళ్తారు ఇద్దరు కూడా. సో ఇలాగ వచ్చి వెనకమాలకు తీసుకెళ్ళి ఇది బాగా ఎక్స్టెండ్ చేసి చెస్ట్ను ముందుకు తీసుకొస్తారు. చెస్ట్ను ముందుకు తీసుకొచ్చి బాల్ రిలీజ్ చేస్తారు. సో ఇదంతా ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ రిలీజ్ చేసే దగ్గర మాత్రం వీళ్ళకి పేస్ వేరియేషన్ అవుతుంది. అది ఏంటి అంటే, ఇక్కడ పతిరానా చూసుకున్నట్టయితే ఇట్లాగా పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో రిలీజ్ చేస్తాడు, దీనివల్ల ఎక్కువ పేస్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇటు లసిత్ మలింగ చూసుకున్నట్టయితే కొంచెం హై యాంగిల్లో బాల్ రిలీజ్ చేస్తాడు, దానివల్ల కంట్రోల్ వచ్చింది, దాంతోపాటు పేస్ తగ్గిద్ది పతిరానాతో కంపేర్ చేస్తే. కానీ పతిరానాకి ఏం జరిగింది అంటే ఇక్కడ పేస్ ఎక్కువ పడితే కంట్రోల్ తగ్గిద్ది. సో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పేస్ ఎక్కువ పడుతుందంటే ఏ బౌలర్కైనా కొంచెం కంట్రోల్ తగ్గిద్ది. సో ఎలాగంటే మనకు ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, ఉమ్రాన్ మాలిక్కి గ్లెన్ మెగ్రాత్ కంపేర్ చేయండి. గ్లెన్ మెగ్రాత్ స్లో బౌలింగ్ వేస్తాడు, అంటే 127, 128 ఆ పేస్ వేస్తాడు. ఉమ్రాన్ మాలిక్ చూసుకున్నట్టయితే 150 అబవ్ బౌలింగ్ వేయగలుగుతాడు. మరి ఇక్కడ గ్లెన్ మెగ్రాత్ చూసుకున్నట్టయితే ఎక్కడ బాల్ వేయాలి అనుకుంటే అక్కడ ఖచ్చితంగా బాల్ వేస్తాడు. ఇటువైపు మనకి గ్లెన్ మెగ్రాత్ చూసుకుంటే ఎక్కడైతే అక్కడ వేయగలుగుతాడు. దాని తర్వాత ఉమ్రాన్ మాలిక్ చూసుకున్నట్టయితే పేస్ బీభత్సంగా వేస్తాడు, కానీ అనుకున్న చోట బాల్ ఈజీగా వేయలేడు. సో మేబీ ఒక 10 బంతులు 5 బంతులు పడతాయి, మిగతా 5 బంతులు పక్కపోతాయి. గ్లెన్ మెగ్రాత్కి అలా కాదు, ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ 9 బంతులు వేయగలుగుతాడు 10లో. సో మరి ఇది ఎలా వస్తుందంటే, మీకు పేస్ పెరిగే కొద్దీ మీకు కంట్రోల్ తగ్గుద్ది. సో ఇక్కడ కూడా ఇది వీళ్ళిద్దరిలో కూడా పతిరానాకైనా లసిత్ మలింగకైనా ఇక్కడ కంట్రోల్ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే ఇది. మరి దాని తర్వాత మరి దీనివల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఒక యూజ్ అయితే ఉంది. అదేంటి అంటే, వీడు బౌలింగ్ యాక్షన్లోనే వీళ్ళకి ఇలా బౌలింగ్ ఎట్టి వేస్తారో తెలియదు, బాల్ ఎక్కడ పడుతుందో కూడా అర్థం కాదు బ్యాట్స్మెన్కి. సో ఇదొక భయాన్ని అయితే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. సో
సో వీళ్ళు వేసేది ఎలా ఉందంటే ఎలాగైనా సరే వీడికి ఏదో ఒకటి వాడు కొట్టాలి అన్న విధంగా అయితే వాళ్ళ బౌలింగ్ యాక్షన్ ఉండేది. సో అయితే అలాంటి బౌలింగ్ యాక్షన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మరి ఆ బౌలింగ్ యాక్షన్తో పాటు వాళ్ళు వేసేటప్పుడు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అనుకున్న చోట పడుతుంది. మరి అంత కంట్రోల్ అయితే వీళ్ళిద్దరిలో కనిపించదు. ఎందుకంటే సో దానికి రీజన్ కూడా చెప్పాం. మనకి పత్తిరాన్న స్టేజ్కి వెళ్ళాలంటే మీలాగే తుప్పల్లోకి వేసినాడు పత్తిరాన్న కూడా. సో దాని నుంచి పత్తిరాన్న స్టేజ్కి వెళ్ళాడు. దాని తర్వాత ఇంకా బౌలింగ్ వేసిపోతే లసిత్ మలింగా స్టేజ్కి వెళ్తాడు. మీరు కూడా అంతే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటే పత్తిరాన్న స్టేజ్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత లసిత్ మలింగా స్టేజ్కి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇది మాత్రం ఓన్లీ బై ప్రాక్టీస్ మాత్రం వచ్చేది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే దీని తర్వాత ఒక యూజ్ అయితే చెప్పాం. బ్యాట్స్మెన్కి మీరు బాల్ వేయకముందే ఇది పడేయచ్చు వాడికి. మరి దాని తర్వాత మరి ఇది అయిపోయింది. మరి దీనివల్ల ఏదన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. అది ఏంటి అంటే మీరు బౌలింగ్ వేసేటప్పుడు మిగతా బౌలర్స్ అందరూ కొంచెం ఫ్రీగా వేయగలుగుతారు. కానీ మీరు ఏంటంటే బాడీ మొత్తం ఎక్స్టెండ్ చేసి కొంచెం పేసు బాడీని ముందుకు తీసుకొచ్చి పేస్ జనరేట్ చేస్తారు. కానీ మిగతా బౌలర్స్కి అంత కష్టం అవసరం లేదు. సో మీరు ఇంత కష్టపడి వేస్తున్నారు కాబట్టి కొంచెం ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదొక్కటే డిఫరెన్స్. సో అయితే దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది. సో దీని మీద కనుక మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దాని తర్వాత ఇంకేదన్నా మీరు అడగాలనుకుంటే కామెంట్లు అయితే అడగండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంకా వేరే బౌలింగ్ యాక్షన్స్ గురించి, దాని తర్వాత వేరే బౌలింగ్ వేరియేషన్స్ గురించి అయితే మాట్లాడదాం.